అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళు లైక్ చేయడం, షేర్ చేయడం ఇలాంటివి చేయండి. ఎందుకంటే చట్టాల మీద అందరికీ అవగాహన ఉండాలి. ఇదేదో నా ఒక్కరికి లేదంటే ఒకరిద్దరికి తెలిస్తే చాలు అన్నది కాదు. పుట్టిన ప్రతి ఒక్కరికి భారతదేశ చట్టాల మీద అవగాహన ఉండాలి. ఈరోజు విడాకులు కావాలంటే 5 కోట్లు ఇవ్వాలి అని చెప్పి ఒక భార్య డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టు ఎలా షాక్ ఇచ్చిందో మీకు చెప్తాను. పెళ్ళైనటువంటి 14 నెలల్లోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు భార్యాభర్తలు. భరణంగా 5 కోట్లు కావాలని డిమాండ్ చేసింది ఆమె. ఈ కేసు ఎలా వెళ్ళిందంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త ఏమన్నాడంటే నేను 35 లక్షల వరకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అయినా సరే ఈ ఒప్పుకోకుండా 5 కోట్లు ఇవ్వాలి, లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పేసి పెట్టింది. ఈ డిమాండ్ కొనసాగిస్తే 5 కోట్లే కావాలి అని చెప్పి కొనసాగిస్తే నీకు పూర్తిగా డిస్మిస్ చేసి డైవర్స్ ఇచ్చి పారేస్తానని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఫుల్ వార్నింగ్ ఇచ్చిందనమాట. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, భర్త ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యవర్తిత్వంగా ఈ కేసులో సెటిల్ చేసుకోవాలి. పెళ్ళైన 14 నెలలకే విడాకులు తీసుకున్నారు. పెళ్ళైన వెంటనే మొగుడిని వదిలేసి వెళ్ళిపోయింది. విడాకులు తీసుకోవడానికి పిటిషన్ ఫైల్ చేశారు. 5 కోట్లు కాదు, పెట్టులు వేసుకోవాలి మధ్యవర్తిత్వం ద్వారా అంటే ఆయన ఇచ్చిన 35 లక్షలు తీసుకొని నువ్వు డైవర్స్ ఇవ్వాలా, లేదు అంటే మొత్తం పిటిషన్ అలౌ చేసి పూర్తిగా నీకు ₹1 కూడా భరణం చెల్లించే అవసరం లేదని తీర్పిస్తాం అన్నట్టుగా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే భరణం కోసమే పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి మన దేశంలో చాలా ప్రాంతాల్లో. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే పెళ్లికి భయపడేటువంటి పరిస్థితి, లేదంటే పెళ్లికి ముందే అగ్రిమెంట్లు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ స్థాయి భారతదేశ చరిత్రకి, భారతదేశ సనాతన సాంప్రదాయాలకి, ధర్మానికి కూడా ఎగ్నిస్ట్. సనాతన సాంప్రదాయం అంటే ఇదేదో ఒక మతానికి సంబంధించింది కాదు. కొన్ని వేల సంవత్సరాలు బట్టి మనం అనుసరిస్తున్నటువంటి విధానాన్నే సనాతన ధర్మం అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. జై హింద్, భారత మాతాకి జై.